హాయ్ గైస్, తను పవిత్ర మా ఇంటి దగ్గరే ఉంటుంది. నాకు బాగా తెలుసు అనమాట. అండ్ నేను వచ్చినప్పుడు కూడా నా దగ్గర బాగా వస్తుంటుంది. సో మీ అందరికి కూడా తన గురించి తెలియాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వాళ్ళ హౌస్, వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉంటారు. సో మొత్తం అవన్నీ మీకు ఎవ్రీథింగ్ హైడ్ చేయకుండా ఎవ్రీథింగ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ పవిత్ర గురించి మీ అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నా. పిల్లలు ఈ ఏజ్లో కూడా ఇలా ఉంటారా అని. సో అలాగే చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది ఉంటారు, మీ పక్కనున్న పిల్లలు కష్టపడుతుంటే మీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పవిత్ర పడుతున్న స్ట్రగుల్స్ ఏంటో. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ రా పవిత్ర. సో చెప్పరా, ఏ క్లాస్ నువ్వు? 9th క్లాస్. జరుగు, ఏం భయపడకు. 9th క్లాస్. ఓకే. మీ పేరెంట్స్ ఉన్నారా? మీ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు. ఫాదర్ చనిపోయారు. సో మదర్ 9th క్లాస్ కదా నువ్వు? ఏ స్కూల్లో చదువుతున్నావురా? గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు ఎలా మరి ఇల్లు నడవడం, బుక్స్ ఎలా, లేకపోతే ఏంటి? అంటే టెక్స్ట్ బుక్స్, నోట్స్ కొన్ని వాళ్ళు ఇస్తారు. ప్రాజెక్ట్ వర్క్స్ అట్లాంటివి కావాల్సిన మేము కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, నోట్ బుక్స్, పెన్స్, బుక్స్, ప్రాజెక్ట్ వర్క్స్ ఎవ్రీథింగ్ మీరే కొనుక్కోవాలి. గవర్నమెంట్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది. గవర్నమెంట్ స్కూలే కదా? గవర్నమెంట్ స్కూలే. ఓకే ఫైన్. మీ డాడీ చనిపోయారు కాబట్టి మీ మమ్మీకి వితంతు పెన్షన్ వచ్చింది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ రావట్లేదు. ఎందుకని? పెట్టారు కాకపోతే రావట్లేదు. పెన్షన్ రావట్లేదు. మరి ఎలా మీ ఇల్లు ఎలా నడుస్తుంది? మీ మమ్మీ పనికి వెళ్తారా? పనికి కూడా వెళ్ళరు. ఎందుకని? అంటే షుగర్ ఉంది కొంచెం, దాని మూలంగా బాడీ లాగుంటుంది, కొంచెం నడవలేక వెళ్ళరు. ఓహో, బాగా షుగర్ రావడం వల్ల బాడీ మొత్తం ఇంకా బాగా లావ్ అయిపోయి ఇంకా పనికి వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు ఎలా? పెన్షన్ రాదు, మీ మమ్మీ పనికి వెళ్ళలేరు, నేను బుక్స్ ఇవన్నీ కొనుక్కోలేరు, ఎలా? అంటే హాలిడేస్ వచ్చినప్పుడు నేనే వెళ్తా ఉంటాను. అవునా? హాలిడేస్ వచ్చినప్పుడు లేకపోతే సెలవు పెట్టుకుని వెళ్తావా? ఒక్కోసారి సెలవు పెట్టుకుని వెళ్తా, ఒక్కోసారి ఏమో హాలిడేస్లో వెళ్తా. సెలవు పెట్టుకుని లేకపోతే నీకు అవసరం ఉన్నప్పుడల్లా ఈ బుక్స్ కొనుక్కోవాల్సిన ఏమైనా కావాల్సి వచ్చినప్పుడల్లా వెళ్తారు. మరి ఒకవేళ నువ్వు వెళ్ళినా కానీ అవి సరిపోవు కదా, ఎందుకంటే మీ మమ్మీకి పెన్షన్ రాదు. మరి ఎలా ఎలా అంటే అప్పుడప్పుడు అన్నీ అలా చదువుకుంటూ వచ్చింది. చదువుకుంటూ వస్తారు. అంటే మీకు రేషన్ బియ్యం అలాంటివి ఏమైనా వస్తాయా? ఓకే, రేషన్ బియ్యం సరిపోతాయా? మరి మీరు ఇద్దరే కదా ఉండేది? మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర ఒక 10 kgs తీసుకుంటారు. రేషన్ బియ్యమే తీసుకుంటారు. ఎంతరా రేషన్ బియ్యం? 10 kgs తెలీదు. 10 రూపీసా లేకపోతే 20 అలా ఉంటుంది కదా? 10 రూపీస్ 10 kgs తీసుకుంటే మీకు 1 monthకి సరిపోతాయి. మీకు వచ్చాయి కూడా. మీకు ఎన్ని కేజీస్ వస్తాయి? మీకు 10 kgs వస్తాయి. ఇంకో పక్కన వాళ్ళ దగ్గర 10 kgs తీసుకుంటారు 1 monthకి. ఇలా ఇంకా నువ్వు ఇలా అప్పుడప్పుడు వెళ్ళినవి అవి కూరగాయలకి, నీ బుక్స్కి సరిపోతాయి. మరి ఇక బట్టలు అవన్నీ నీకు కొనుక్కోవాలనిపించినప్పుడు అప్పుడు కూడా అంతే, అప్పుడప్పుడు పనికి తెచ్చుకుని అవే కొనుక్కో. మొత్తం నువ్వే ఇల్లు లీడ్ చేసేది. మీ మమ్మీకి పెన్షన్ కూడా రావట్లేదు? ఓకే ఫైన్. చూసారా గైస్, మరి ఇప్పుడు ఎలా నువ్వు రెండు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు? నీ స్టడీ అండ్ సరిగా నుంచో నువ్వు నీ స్టడీ అండ్ ఇల్లు, కూరగాయలు ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు? అంతే, ఇక పనికి వెళ్ళి వచ్చినాయి అట్లా చేసుకుంటూ వస్తాను. మరి ఇప్పుడు నీకు స్కూల్కి వెళ్తున్నావు కదా, బడికి వెళ్తావు, సెలవులు పెట్టుకుంటావు, ఆ సిలబస్ అనేవి ఆ రోజు క్లాస్లో చెప్తూ ఉంటారు కదా, అవి మిస్ అయిపోతావు. మరి అప్పుడు ఎలా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నావా? లేకపోతే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు? అంటే ఆ సబ్జెక్టు మన బెంచ్ వాళ్ళు చెప్తారు, కాకపోతే వాళ్ళు చెప్పింది అర్థం కాదు. టీచర్స్ చెప్తేనే అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పద్దానికి అడుగుతుంటే వాళ్ళేమో నువ్వు ఎందుకు మానేస్తామని చెప్పి తిడుతున్నారు. ఓకే, అందుకే ఇక అప్పుడప్పుడు మానేస్తూ ఉంటాయి. ఇక అయిపోయిన దాని గురించి ఇక ఆలోచించు. ఓకే ఫైన్. ఇప్పుడు నువ్వు సెలవులు, ఇప్పుడు హాలిడేస్ పెట్టుకున్నప్పుడు వెళ్తే ఎవరికైనా అంతే, టీచర్స్ చెప్పేదే బాగా చెబుతారు కాబట్టి అర్థం అవుతుంది. నీ క్లాస్మేట్స్ చెప్పినా నీకు అర్థం కాదు. ఒకవేళ వాళ్ళని అడిగినా కానీ విసుక్కుంటాం, చెప్పరు అనమాట. సో నువ్వు చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు. అంటే నీకు అటువైపు చదవలేకపోతున్నావు. పని బాగా చేస్తావు, ఓకే పెట్టుకోవడం అవన్నీ, లేకపోతే చిన్నపిల్లల అని ఏమన్నా అంటారు. ఒక రోజు వెళ్ళాము, వాళ్ళకన్నా నేను చేసిన పని నచ్చిపోతే 2వ రోజు రావద్దంటారు. అయ్యో, ఎలాంటి పనికి వెళ్తావురా? ఎలాంటి పనులకి వెళ్తావు? అంటే ఒకసారి నాటుకు వెళ్ళాము,
అక్కడ పని బాగా చేయలేదని చెప్పేసి 2వ రోజు మానేసేసారు. ఓకే. ఇంకా అంటే ఇక్కడ కాయకు వస్తాకని వెళ్ళాం మా ఊర్లోనే. ఏం కాయలు? మినపకాయలు కోయడానికి. ఓకే. వెళ్తే అక్కడ కూడా బాగా బాగా నొప్పి వచ్చేసింది. మధ్యాహ్నం నుంచి మానేసా. ఓకే. ముందు కొయ్యాలి కదా అందుకని. ఓకే. ఇంకా అలాంటి ఇంకేమేమి పనులు ఉంటాయి? అలాంటివి కూరగాయలు కోయడం అలాంటివి ఏమన్నా ఉంటాయి? ఇక్కడ ఓన్లీ మినుములు అలాంటివి, నాట్లు మినుములు ఉంటాయి అంతే. ఓకే. ఇక్కడ మీ ఊర్లోనేనా లేకపోతే బయటికి వెళ్ళి వెళ్తారు? బయటికి కూడా వెళ్తావు. సో ఒక పక్క నువ్వు స్కూల్లో చదువుకోలేకపోతున్నావు అండ్ మళ్ళీ మరో పక్క ఏమంటే నేను పెట్టుకోవట్లేదు, సరిగా పని చేయట్లేదని. కానీ నీకు ఒకటి చెప్తాను పవిత్ర, ఇదైతే చదువుకునే ఏజ్. ఎవరికైనా కానీ అట్లీస్ట్ 10th క్లాస్ వరకు అన్నా చదువుకోవాలి. సో నువ్వు ఈ టైంలో పని చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ మీకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్లో నువ్వు అలా చేస్తున్నావు. చాలామంది పిల్లలు పవిత్రాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. పవిత్రకి వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ మదర్ చూపిస్తా కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, మొత్తం సపోర్ట్తోనే నడుస్తుంటారనమాట. వాళ్ళకి పెన్షన్ కూడా రావట్లేదు. సో మొత్తం తన మీదే భారం అనమాట. కూరగాయలు కానీ, ఇంట్లో కానీ, బుక్స్ కానీ, బట్టలు కానీ. పవిత్రకి ఎక్కువ బట్టలు కూడా ఉండవు, ఎందుకంటే ఆ డబ్బులతో అమ్మాయి అవన్నీ లీడ్ చేసుకోవాలి. అందరూ పవిత్రని చూసి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఈ ఏజ్లో తను నాకెందుకు దేవుడు ఇలాంటి లైఫ్ ఇచ్చాడని ఫీల్ అవ్వకుండా వాళ్ళ మమ్మీని చూసుకుంటూ ఇంత చిన్న ఏజ్లో ఒక పక్క చదువుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళ అమ్మని కూడా తనే చూసుకోవాలి. ఇవన్నీ లీడ్ చేస్తుందంటే పిల్లలందరూ కూడా చాలామంది వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నా చదువుకొని పిల్లలు, చదువబ్బని పిల్లలు ఉన్నారు. సో పవిత్రని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అండ్ మన దగ్గర ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేస్తే వీళ్ళే రేపటి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. సో దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే సపోర్ట్ చేయండి. సో వాళ్ళందరూ మినిమం చదువుకునే వారికి సపోర్ట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు. దీనికి ఉదాహరణే పవిత్ర. సో గైస్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీకున్న వాళ్ళందరికీ, మీ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ. కొంతమందికైనా దీన్ని ఇన్స్పిరేషన్గా చేసుకుని కొంతమంది అయినా హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు అండ్ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.